హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ పెట్టింది ఏంటి అని అంటే మనం థియరీ లేకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తోటే టాపిక్స్ అన్ని కవర్ చేసుకుంటూ సిలబస్ కవర్ చేయాలనే టార్గెట్ తోటి నేను థియరీ పెట్టాను. ఈ ఛానల్ని థియరీ లేకుండా క్వశ్చన్స్తో చేయాలని పెట్టాను. సో నా ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి నా ఛానల్లో. అండ్ నా ఛానల్లో ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఇప్పటికీ ప్లేలిస్ట్లో ఎస్పెషల్లీ సారీ ఎస్పెషల్లీ ప్లేలిస్ట్లో ఈ పాలిటీ ప్రీవియస్ ఇయర్ ప్లేలిస్ట్లో నేను చాలా అప్లోడ్ చేశాను వీడియోస్. మీరు చూడకపోతే మీరు చాలా వరకు సిలబస్ కవర్ అయిపోద్ది. మీకు ఒక్కసారి వీడియోలన్నీ ఒక లైన్ వేసి క్వశ్చన్స్ నోట్ చేసుకోండి, మీకే తెలుస్తుంది. అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కటి కూడా ఆటో సొంతంగా చేసింది కదా, అంతా ప్రీవియస్ ఇయర్ పేపర్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ. ఒక్కసారి మీరు చూస్తే మీకు రివైజ్ అవుతుంది. చాలా మందికి పాలిటీ అనేది ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను ఇలా పెట్టాను ఈ వీడియో. సో నా ఛానల్లోకి కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ప్లేలిస్ట్ని ఒకసారి లుక్ ఇవ్వండి, మీకే బెనిఫిట్ అవుతుంది. సో ఈ రోజు వచ్చేసరికి లాస్ట్ టైం నేను అప్లోడ్ చేసింది పార్ట్ 1 ఆఫ్ పార్లమెంట్ క్వశ్చన్స్ చేశాను. ఇప్పుడు ఇంకో 25 క్వశ్చన్స్ తో పార్ట్ 2 పార్లమెంట్ క్వశ్చన్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ఓకే, మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రాజ్యసభ హ్యాస్ టు రిటర్న్ ద మనీ బిల్ టు లోక్సభ విత్ ఆర్ వితౌట్ ద రికమెండేషన్ విత్ ఇన్ డాష్. ఎన్ని రోజుల్లో ఒక మనీ బిల్ అనేది రాజ్యసభ నుంచి లోక్సభకి తిరిగి వచ్చేయాలి, విత్ ఆర్ వితౌట్ ఇన్ డాష్ అని. ఆన్సర్ ఈస్ 14 days. ఓకే, ఆర్ ఆన్సర్ ఈస్ 14 daysలో తిరిగి ఇచ్చేయాలి మనీ బిల్ అనేది. లేకపోతే యాక్సెప్ట్ అవుతుంది. రాజ్యసభ కనుక దాన్ని రిటర్న్ చేయకపోతే డిఫాల్ట్గా యాక్సెప్ట్ చేస్తారు. అదే ఆర్టికల్ 17 డిఫైన్స్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఆర్టికల్ 81 ఇస్ రిలేటెడ్ టు లోక్సభ. ఓకే, మనకు తెలిసిందే 79 నుంచి 121 వరకు లోక్సభ పార్లమెంట్కి సంబంధించి ఉంది. సో అది గుర్తుంచుకోండి. ఆర్టికల్ 83 is related to the duration of the parliament according to article 80 of the constitution of India. Out of the 250 members of Rajya Sabha, 12 are nominated by the president. Okay, 250 members Rajya Sabha 250 members ఉంటారు. అందులో 12 members ని ప్రెసిడెంట్ నామినేట్ చేసే పవర్ ఉంటుంది అనమాట. ఎవరినైనా సైన్స్, లిటరేచర్, ఆర్ట్స్, సోషల్ సర్వీస్ కి సంబంధించి నామినేట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బైకామరల్ లెజిస్లేచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఓకే, ద ఆన్సర్స్ ఏందో చూద్దాం. ఆప్షన్స్: ఇట్ ఈస్ లెజిస్లేటివ్ బాడీ విత్ 3 houses కాదు. ఇట్ ఈస్ లెజిస్లేటివ్ బాడీ 1 house 4 house కాదు. 2 houses ఉంటాయి లెజిస్లేషన్లో, ఒకటి లోవర్ హౌస్, ఇంకోటి అప్పర్ హౌస్. అదే లోక్సభ, రాజ్యసభ పార్లమెంట్కి సంబంధించి. అది గుర్తుంచుకోండి. చెప్పాను కదా, ద బైకామరల్ లెజిస్లేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కన్సిస్ట్ ఆఫ్ 2 houses. రాజ్యసభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, ఓకే, అండ్ లోక్సభ హౌస్ ఆఫ్ ద పీపుల్. ఓకే, ఎంపీస్. లోక్సభ అంటే ఎంపీస్, రాజ్యసభ అంటే రాజ్యసభ సభ్యత్వంలో నామినేట్ చేసి పంపించిన వాళ్ళని. ఓకే, సేమ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎలాగో ఎంపీలకి ఈ రాజ్యసభ మెంబర్స్ అలాగనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్స్ విత్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ ద హౌసెస్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ అడ్రసెస్ ఇట్ టు ఇన్ఫార్మ్ అబౌట్ ద కాజ్ ఆఫ్ ఇట్స్ సమన్స్? ఓకే, ఎవ్రీ ఇయర్ ఫస్ట్ సెషన్ని ఒక మనిషి అడ్రస్ చేస్తాడు. హౌసెస్ని పిలిచి ఎందుకు మిమ్మల్ని పిలిపించాను, సమన్స్ ఏంటి, రీజన్ ఏంటి అని. ఆ మనిషి ఎవరని అడుగుతుంది. సింపుల్, ప్రెసిడెంట్ అనమాట ఆన్సర్. అండ్ ఇక్కడ చాలా మంది స్పీకర్ కదా అనుకోవచ్చు. స్పీకర్ కాదు, ప్రెసిడెంట్ పిలిచి వాళ్ళని అరేంజ్ చేసి అడ్రస్ చేస్తాడు సెషన్ని. ఆ తర్వాత స్పీకర్ అనేవాడు కంటిన్యూ చేస్తూ ఉంటాడు మొత్తం సెషన్ అంతా. ఓకే, ప్రెసిడెంట్ జస్ట్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు, అంతే, సప్లై చేసి వెళ్ళిపోతాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రెసిడెంట్ అడ్రసెస్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ ఇయర్. హీ అడ్రస్ ఇట్ టు ఇన్ఫార్మ్ అబౌట్ ద కాజెస్ ఆఫ్ ఇట్స్ సమన్స్. ఓకే, ఎందుకు సమన్ చేయాల్సి వచ్చిందని చెప్పి అడ్రస్ చేసి వెళ్ళిపోతాడు. ఎట్ ద కామెన్స్మెంట్ ఆఫ్ ఎవ్రీ సెషన్ the president addresses both houses of parliament. It is required constitutionally. Okay, అది constitutional rule. Okay, ఇంకోటి article 87 states that the commencement of the first session of each general election to the house and people at the commencement of the first session of each year the president shall address both houses of parliament assembled together to inform parliament of cause of its summons. Okay, మీ పార్లమెంట్ని పిలిపించడానికి సమన్ కాజ్ ఏంటి అని చెప్పేసి, అదే సమన్ చేయడానికి ఫస్ట్ ఇయర్ కాబట్టి ఫస్ట్ సెషన్ని సమన్ చేస్తున్నా అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ప్రెసిడెంట్ అలా చెప్పి స్పీకర్కి అప్పగించేసి వెళ్ళిపోతాడు. సభ జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ మినిస్టర్ హూ ఫర్ ఎనీ పీరియడ్ ఆఫ్ డాష్ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ షల్ ఎట్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ దట్ పీరియడ్ సీజ్ టు బి ఎ మినిస్టర్. ఇది నేను కూడా వీడియో చెప్పాను. 6 months గుర్తుంచుకోండి. మంత్స్లో ఒక ఇంత టర్మ్లో ఉంది కనుక నువ్వు ఉండకపోతే నీ పదవి పోతుంది అని అంటే 6 months గుర్తుంచుకోండి, ఎవరికైనా షార్ట్ కట్. ఓకే, అది ఆర్టికల్ 75 చెప్తుంది.
The Prime Minister shall be appointed by the President and other ministers shall be appointed by the President. Okay, Prime Minister, Council of Other Ministers అందరూ కూడా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు, నియమిస్తాడు. The minister shall hold office during the pleasure of the President. The Council of Ministers shall be collectively responsible to House of People. Okay. The term Parliament refers to the dash. Rajya Sabha, Lok Sabha, State Legislature, National Legislature. పార్లమెంట్లు అంటే లోక్సభ రాజ్యసభ రెండూ వస్తాయి కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ మన ఆన్సర్ కాదు. స్టేట్ లెజిస్లేచర్ వచ్చేసరికి మన స్టేట్ లెవెల్ లెజిస్లేచర్, అది ఎమ్మెల్యేలు ఉండేది, అసెంబ్లీ అది కాదు. సో అవర్ ఆన్సర్ ఇస్ నేషనల్ లెజిస్లేచర్. ఓకే. అండ్ నేషనల్ లెజిస్లేచర్ ఎక్కడ ఉంది? పార్ట్ 5 ఉంది, 79 to 122. నేను 121 అని చెప్పాను, సారీ, 122 కరెక్ట్ చేసుకోండి. 122లో ఉంటుంది అనమాట మ్యాటర్. 122 వరకు, 79 నుంచి 120 వరకు పార్ట్ 5 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ద పార్లమెంట్ ఈస్ ద లెజిస్లేటివ్ ఆర్గన్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ ద టాప్ లెజిస్లేటివ్ బాడీ ఆఫ్ ద కంట్రీ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ద పార్లమెంట్ ఈస్ ద నేషనల్ లెజిస్లేచర్ వేరాస్ ద స్టేట్ లెజిస్లేచర్ నోన్ యాజ్ స్టేట్ లెజిస్లేచర్. It holds preeminent and prominent place in Indian democratic political system. Parliamentary organs: President of India, Rajya Sabha upper house, Lok Sabha lower house. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది రాకపోయినా సరే అడగొచ్చు, లోవర్ హౌస్ అప్పర్ హౌస్ అంటే ఏంటి అని. ద ఇండియన్ పార్లమెంట్ ఇస్ బైకామరల్, కన్సిస్టింగ్ రాజ్యసభ అండ్ లోక్సభ. ఇది ఇందాక చెప్పిందా, మనకి పెద్దగా ఏం డిఫరెన్స్ లేదు. Who among the following presides over the joint sitting of the House of Parliament? Presides అని వచ్చింది, స్పీకర్. అంతకుమించి ఇంకేంటి? చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, డిప్యూటీ చైర్మన్, వీళ్ళు ఎవ్వరు కాదు. స్పీకర్ ఆఫ్ లోక్సభ ప్రిసైడ్స్ ఓవర్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్. ఓకే. అది ఎక్కడ? ఆర్టికల్ 108లో ఉంది. ఓకే. ఆన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇట్స్ యాక్చువల్లీ 108లో ప్రెసిడెంట్ అడ్రస్ చేస్తాడు జాయింట్ సిట్టింగ్ని, బట్ ఇక్కడ స్పీకర్ వచ్చి ప్రిసైడ్ చేస్తాడు అని కూడా ఉంటుంది, గుర్తుంచుకోండి. ప్రిసైడ్ అంటే సెషన్ మొత్తంలో కూర్చుని సభ జరిపించడం. ప్రెసిడెంట్ ఏంటంటే సభ స్టార్ట్ చేస్తాడు, అంతే, స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు, స్పీకర్ వచ్చి కూర్చుంటాడని గుర్తుంచుకోండి. ఓకే. ప్రెసిడెంట్ స్టార్ట్, స్పీకర్ కంటిన్యూ, మీరు అలా గుర్తుంచుకోండి. ఇంకా అంతకుమించి ఇక్కడ ఏమీ లేదు. పాస్ చేసి ఒకసారి ఇదంతా చదువుకోండి, బట్ లేదు అంత ఇంపార్టెంట్ కాదు. ద పెన్షన్స్ పేబుల్ టు ఆర్ ఇన్ రెస్పెక్ట్ టు ద ఆఫీసర్స్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ చార్జ్డ్ అపాన్. ఎందులో నుంచి పెన్షన్స్, వాళ్ళ పెన్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి? ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియానా, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియానా? జనరల్గా అయితే నేను ఫైనాన్స్ కమిషన్ అనుకున్నా, కానీ అది కాదు. ఆన్సర్ ఈస్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది ఈ పెన్షన్స్ సుప్రీంకోర్టు జడ్జెస్, గవర్నమెంట్ ఆఫీసర్లు, వీళ్ళందరికీ, ఎస్పెషల్లీ హయ్యర్ అథారిటీ జడ్జెస్కి, వీళ్ళందరికీ కన్సాలిడేటెడ్ ఫండ్ అనేది చూపిస్తూ ఉంటుంది. పెన్షన్ అన్నీ అక్కడి నుంచి వస్తుంటాయి వాళ్ళకి, అది గుర్తుంచి. ద పెన్షన్స్ పేబుల్ టు ద ఆఫీసర్స్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ చార్జ్డ్ అపాన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఓకే. హూ రన్స్ ద గవర్నమెంట్ ఎట్ ద నేషనల్ లెవెల్ అండర్ పార్లమెంటరీ సిస్టమ్? ఇంకెవరు? ప్రైమ్ మినిస్టర్, ఇంకా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ని రన్ చేసేది ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. వాళ్ళు ఏం చెప్తే అలాగే రన్ అవుతుంది. ఓకే. వాళ్ళు ఏం పథకం ప్రవేశపెడితే ఆ పథకం అమలు అవుతుంది, వాళ్ళు ఏం పథకం తీసేస్తే ఆ పథకం తీసేస్తారు, అది గుర్తుంచుకోండి. ద పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా ఇస్ టేకెన్ ఫ్రమ్ బ్రిటిష్. ఓకే, బ్రిటిష్ నుంచి తీసుకున్నాం. ఓకే. బైకామరల్ లెజిస్లేషన్ అనేది కూడా బ్రిటిష్ నుంచే తీసుకున్నాం మనం. ఓకే, అది గుర్తుంచుకోండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ద రాజ్యసభ ఫస్ట్ కాన్స్టిట్యూటెడ్? రాజ్యసభ ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయింది? మనకు తెలిసిందే 1950లో కాన్స్టిట్యూషన్ వచ్చింది. 1951 to 52 ఎలక్షన్ జరిగింది. సో 1952 అనేది ఆన్సర్. ఓకే. ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఆల్సో నోన్ యాజ్ ఫస్ట్ కాన్స్టిట్యూట్ 3rd April 1952. ఎలక్షన్స్ వర్ హెల్డ్ ఇన్ 1952. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ వేరియస్ స్టేట్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ వాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఓకే, రాజ్యసభ యొక్క ఫస్ట్ చైర్మన్ ఎవరు? డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్. అండ్ ఆల్సో ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద నేషన్. ఓకే, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది నేషన్ కూడా రాధాకృష్ణన్ అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అండ్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాధాకృష్ణన్, అది గుర్తుంచుకోండి. మ్యాక్సిమం స్ట్రెంత్ 250 మెంబర్స్, అందులో 238 ఏమో ఎలక్ట్ అవుతారు, 212 ఏమో ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడు. యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద సైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షల్ నాట్ ఎక్సీడ్. ఓకే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ యొక్క సైజు ఎంతవరకు ఉండాలి? ఆ పర్సంటేజ్ అనేది 15% ఈజ్ ఆర్ ఆన్సర్. మొత్తం హౌస్ అంటే టోటల్ 552 మెంబర్స్ ఉంటారు కదా లోక్సభలో, అందులో 15% కంటే ఎక్కువ మినిస్టర్లు ఉండకూడదు. ఓకే, అదే ఆన్సర్ అన్నమాట, 15%. ద ప్రొవిజన్ ఈజ్ అవుట్లైన్డ్ ఇన్ 91st Amendment Act of 2003. The amendment was used to limit the size of Council of Ministers to ensure better governance and to prevent excessive expenditure. ఎక్కువ మినిస్టర్లు అయిపోతే ఎక్కువ పదవులు వచ్చేస్తాయి కదా, దానికి మళ్ళీ పెన్షన్లు, జీతాలు, ప్రోటోకాల్స్, వాళ్ళకి సెక్యూరిటీలు అవన్నీ మెయింటైన్ చేయడానికి డబ్బులు అవుతాయని చెప్పేసి 2003లో 91st Amendment Act ద్వారా ఇది చేశారన్నమాట. ఓకే,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ రాజ్యసభ? రాజ్యసభకు సంబంధించి ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ వేసి ఆల్ మెంబర్స్ ఆర్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్. రాజ్యసభకి డైరెక్ట్లీ ఎవరిని ఎలక్ట్ చేయమండి, అది గుర్తుంచుకోండి. సో ఆల్ మెంబర్స్ ఆర్ నాట్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై రాజ్యసభ. ఓకే, ఇట్ ఈస్ నోన్ యాజ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. ఓకే, ఇట్ ఈస్ నోన్ యాజ్ ద లోవర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. లోవర్ హౌస్ అంటే లోక్సభ, ఇది కానే కాదు, ఇది ఆన్సర్ కానే కాదు, అండ్ ఇది కూడా ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ మిగిలింది ఈ రెండు. ద టర్మ్ ఆఫ్ ద మెంబర్స్ ఇస్ 5 years. రాజ్యసభ టర్మ్ వచ్చేసి 6 years, అండ్ ఎవ్రీ 2 yearsకి వచ్చేసరికి 1/3 ఆఫ్ ద మెంబర్స్ రిటైర్ అవుతూ ఉంటారు అనమాట. వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. సో అది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నోన్ ఎస్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఈజ్ అవర్ ఆన్సర్. రాజ్యసభకి, లోక్సభ కాదు, రాజ్యసభ ఇస్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. The Rajya Sabha represents the states and union territories in India. Members are elected by the elected members of state legislative assemblies using single transferable vote. Okay, Rajya Sabha is a permanent body and is not subject to dissolution. However, 1/3 of its members retire every 2 years. The Vice President of India is the ex officio chairman of the Rajya Sabha. ఇది గుర్తుంచుకోండి, Vice President of India is the ex officio chairman. ఇందాక చూసాము రాధాకృష్ణ అనే ఆయన ఫస్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అండ్ వైస్ ప్రెసిడెంట్. సో వైస్ ప్రెసిడెంట్ అయిన డిఫాల్ట్ ఎక్స్ అఫీషియో అంటే డిఫాల్ట్గా రాజ్యసభ యొక్క చైర్మన్. ఓకే, అది గుర్తుంచుకోండి. వైస్ ప్రెసిడెంట్ అయిన రాజ్యసభకి డిఫాల్ట్ చైర్మన్ అవుతాడు, అది గుర్తుంచుకోండి. మన ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు? ఎస్ రాధాకృష్ణ, అది కూడా గుర్తుండాలి. అకార్డింగ్ టు ఆర్టికల్ 112 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, యూనియన్ బడ్జెట్ ఆఫ్ ద ఇయర్ ఈస్ కాల్డ్. ఓకే, మనకి గుర్తుంది 110 అంటే మనీ బిల్కి సంబంధించింది ఉంటుంది. సో 112 వచ్చేసరికి యూనియన్ బడ్జెట్కి సంబంధించి ఉంది. దాన్ని ఏమంటారు? ఫిజికల్ బడ్జెట్, అసెస్మెంట్ బడ్జెట్, యాన్యువల్ బడ్జెట్. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈజ్ అవర్ కరెక్ట్. ఓకే, యాన్యువల్ బడ్జెట్ స్టేట్మెంట్ అని అనుకుంటాం కానీ కాదు, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈజ్ అవర్ కరెక్ట్. ఓకే, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఆర్టికల్ 112 of the Constitution, the statement of estimated receipts and expenditures of the Government of India is presented to the Parliament every year. The annual financial statement shows that the receipts of payment are under 3 parts. Okay, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యూనియన్ బడ్జెట్ 3 partsలో ఉంటుంది. అది ఏంటంటే కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్, పబ్లిక్ అకౌంట్. ఈ 3. కన్సాలిడేటెడ్ ఫండ్ మనకు తెలిసింది సుప్రీంకోర్టు జడ్జిలు, ఆఫీసర్లు, వాళ్ళకి సంబంధించిన పెన్షన్లు అవన్నీ కూడా అందులో ఉంటాయి. ఓకే, కంటింజెన్సీ ఫండ్ అంటే ఏదన్నా ముందే ప్రీ ప్లాన్ ఏదైనా ఎమర్జెన్సీ వాటికి సంబంధించి సిచ్యువేషన్ వస్తే వాటికి ఇమీడియట్లీ డబ్బులు ఖర్చు పెట్టారు. కంటింజెన్సీ ప్లాన్ అని అంటాం కదా, ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి అని, అది కంటింజెన్సీ ఫండ్ అనమాట. అండ్ పబ్లిక్ అకౌంట్ మనకు తెలిసింది, ఇంకా దాని గురించి పెద్దగా డిస్కస్ చేయను నేను. అది ఎకానమీ క్లాస్లో క్వశ్చన్లు ఉంటాయి, ఆ క్వశ్చన్స్ తీసుకొచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మెన్షన్స్ దట్ పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ 2 houses known as కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్? రాజ్యసభ, హౌస్ ఆఫ్ లోక్సభ. 79 ఆర్టికల్, ఫస్ట్ అదే స్టార్టింగ్. ఓకే, అది గుర్తుంచుకోండి. ద ఆర్టికల్ 79 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టేట్స్ దట్ పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ 2 houses known respectively as the కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. అదే చెప్పాడు. సో ది నెక్స్ట్ క్వశ్చన్, ఏ నామినేటెడ్ మెంబర్ ఆఫ్ హౌస్ షెల్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ ది హౌస్ ఇఫ్ ఈ జాయిన్స్ ఎనీ పొలిటికల్ పార్టీ ద ఎక్స్పైరీ ఆఫ్ 3 months, 1 month, 6 months. మనకి 6 months అనేది డిఫాల్ట్ ఆన్సర్, ఏ క్వశ్చన్ వచ్చినా సరే అది గుర్తుంచుకోండి. 52nd అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ ఇండియా యాంటీ డిఫెక్షన్ లా 52nd అనేది, అది గుర్తుంచుకోండి. మనకు గుర్తుండే 52nd అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసి యాంటీ డిఫెక్షన్ లా. మనం ప్రీవియస్ క్వశ్చన్ వీడియోస్లో చేసాం కదా, అమెండ్మెంట్ సంబంధించిన వీడియోలో. అది 352nd అమెండ్మెంట్ వచ్చేసి యాంటీ డిఫెక్షన్ లా. ద నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ఎనీ హౌస్ ఆఫ్ పార్లమెంట్ షెల్ బి డిస్క్వాలిఫైడ్ బీయింగ్ మెంబర్ ఆఫ్ హౌస్ ఆఫ్ లోక్సభ. ఓకే, ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ డివైడెడ్ ఇంటూ 2 houses. ఈ క్వశ్చన్ 10 సార్లు వస్తుంది, ఇది కూడా గుర్తుంచుకోండి, ఈజీ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ ద పవర్ టు ద ప్రెసిడెంట్ టు కన్వీన్ జాయింట్ సిట్టింగ్ ఆన్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్? చెప్పాను కదా, కన్వీన్ జాయింట్ సిట్టింగ్, ప్రిసైడ్ జాయింట్ సిట్టింగ్ ఏమో స్పీకర్కి వస్తుంది, కన్వీన్ జాయింట్ సిట్టింగ్ ఏమో ప్రెసిడెంట్కి వస్తుంది. అది 108 108 అంబులెన్స్ నెంబరు, అది గుర్తుంచుకోండి. ఇంకా అంతకుమించి ఇంకేమీ నేను చెప్పలేను. 108 వచ్చేసరికి ప్రెసిడెంట్ జాయింట్స్ కన్వీనింగ్ ద జాయింట్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. ఓకే, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇండియన్ డాన్సర్స్ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియన్ హిస్టరీ టు బి నామినేటెడ్ యాజ్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ? రాజ్యసభకి ఫస్ట్ ఉమెన్ డాన్సర్ ఎవరు నామినేట్ చేయబడింది? రుక్మిణి దేవి అరుందేల్. ఎందుకు అంటే పేరు అరుందేల్ అనే పేరు కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నింటిలో సరోజి ఖాను, సారాబాయి, మాధురి దీక్షిత్. అరుండేల్ అనే పేరు కొత్తగా ఉంది కాబట్టి ఆ పేరు గుర్తుంచుకోండి. ఇంకా అంతకుమించి నేనేం చెప్పలేను. ఫస్ట్ డాన్సర్ రుక్మిణి దేవి అరుండేల్. అది ఎప్పుడు 1952లో నామినేట్ చేయబడింది మనిషి. నామినేట్ యాజ్ రాజ్యసభ 1952. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ నోన్ యాజ్?
లోక్సభ, విధానసభ, సెనేట్. సెనేట్ ఇంగ్లీష్ పదం అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లోక్సభ అయితే అస్సలు కాదు, ఎందుకంటే పార్లమెంట్లో ఒక పార్ట్ అది, లోక్సభ అది కాదు. విధానసభ కూడా పార్లమెంట్లో ఒక పార్ట్ అది కాదు. సంసద్, సెన్సేట్, నేనైతే సంసద్ అనుకుంటున్నాను. ఆన్సర్ ఈస్ సంసద్. యా. The term Sansad is derived from Hindi word Sansadiya, which means of relating to parliament. Okay, members of parliament are those who have been elected or nominated to either house MPs. అది గుర్తుంచుకోండి. In which year did the first elected parliament with two houses come into being in India? ఏ ఇయర్లో ఎలక్టెడ్ పార్లమెంట్ హౌసెస్ ఫంక్షన్లోకి వచ్చినాయి? 1952. అంతకుమించి ఇంకేం పెద్ద మనం ఆలోచించక్కర్లేదు. In the year 1952, the first elected parliament with two houses came to India, being the first general elections under the new constitution were held during the year 1951 to 52. The first elected parliament came into existence in April 1952. 3rd April 1952 in the video, around April 1952 ఇచ్చాడు. Next question. The dash is the final authority of making laws in any democratic country. Any democratic country లో ఏది the final authority? President, law minister, parliament, prime minister. Parliament is the law making their country. Okay. ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కాదు. ఎందుకు అంటే పార్లమెంట్లోనే చట్టాలన్నీ చేయబడతాయి. పార్లమెంట్లో కొంతమంది మెంబర్స్ కనుక ఒకవేళ ఓటింగ్ అప్పుడు కనుక బిల్లుకి ఆమోదించకపోతే, పార్టీ వాళ్ళు, సొంత పార్టీ వాళ్ళు కూడా ఆమోదించకపోతే అంతే సంగతులు. బిల్లు పాస్ అవ్వదు, రూల్ ఫామ్ అవ్వదు. కాబట్టి పార్లమెంట్ ఈస్ ద లా మేకింగ్ అథారిటీ, అది గుర్తుంచుకోండి. లా ఇంప్లిమెంటింగ్ అథారిటీ వచ్చేసి సుప్రీంకోర్టు, కలెక్టర్లు, ఈ జాయింట్ సిస్టమ్, రెవెన్యూ సిస్టమ్, ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. లా మేకింగ్ అథారిటీ వచ్చేసరికి మాత్రం పార్లమెంట్, అది గుర్తుంచుకోండి. వెన్ వాజ్ ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్ ఫర్ లోక్సభ హెల్డ్ ఇన్ ఇండియా? 52లో ఫార్మ్ అయింది కాబట్టి 51 to 52 మధ్యలోనే అనుకుంటున్నాను నేను. 51 to 52 ఆర్ 50 to 51. 51 దాకా అవుతే అవ్వకపోవచ్చు, నాకు తెలిసి 51 to 52 అనుకుంటున్నా. 48, 49 కానే కాదు. ఓకే, మనకి రిపబ్లిక్ డే వచ్చింది 1951లో. 1950లో వచ్చింది రిపబ్లిక్, కాబట్టి ఎలక్షన్స్ జరిగింది 51 అండ్ 52లో. ఓకే, అది గుర్తుంచుకోండి. మనకి 50లో రిపబ్లిక్ డే జనవరి 1950 26th జనవరిలో రిపబ్లిక్ డే స్టార్ట్ అయింది. కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి వచ్చింది. సో అప్పటి నుంచి స్టార్ట్ అయితే ఎలక్షన్స్ వచ్చేసరికి 51 to 52 జరుగుంటుంది. 52లో ఫార్మ్ అయిపోయింది పార్లమెంట్, అది గుర్తుంచుకోండి. హూ ప్రిసైడ్స్ ఓవర్ లోక్సభ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్? స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కనుక ఒక అబ్సెంట్ అయితే ఎవరు ఆ లోక్సభలో స్పీకర్గా నడిపిస్తారు, అధ్యక్ష అనే పొజిషన్లో? ఆన్సర్ వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కాదు. పర్సన్ అపాయింటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ కాదు. ప్రెసిడెంట్ ఛాన్స్ ఉంది, కానీ నాకు తెలిసినంత వరకు అయితే ప్రెసిడెంట్ కాదు. నేను ఫస్ట్ ప్రెసిడెంటే నడిపిస్తాడు, ఎందుకంటే ప్రెసిడెంట్ కన్వీన్ చేస్తాడు కదా, అలాగే ఎందుకు చేయకూడదు, కానీ కాదు. పర్సన్ ఫ్రమ్ అమాంగ్స్ట్ ద మెంబర్స్ ఆఫ్ ప్యానల్ నామినేటెడ్ బై ద స్పీకర్. ఓకే, నామినేటెడ్ బై ద స్పీకర్. ఒక స్పీకర్ కొంతమంది ఒక ప్యానల్ ఆఫ్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తే అందులో ఒక మొత్తం హౌస్ అంతా ఆమోదిస్తే వాళ్ళని కంటిన్యూ చేస్తారు స్పీకర్ లాగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ పర్సన్ ఫ్రమ్ అమాంగ్స్ట్ ద మెంబర్స్ ఆఫ్ ద ప్యానల్ నామినేటెడ్ బై ద స్పీకర్. ఓకే, the absence of speaker and deputy speaker, the Lok Sabha sessions are presided over by members of the panel nominated by the speaker. The speaker nominates a panel and not more than 10 members preside over. Okay, 10 members కంటే ఎక్కువ నామినేట్ చేయడం ప్యానెల్లో, అందులో నుంచి ఎవరో ఒకరు యాక్ట్ చేస్తారు. హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా హ్యావ్ బైకామరల్ లెజిస్లేచర్? ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? మన తెలంగాణ, ఆంధ్రాకి కూడా బైకామరల్ లెజిస్లేషన్, అదే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సిస్టమ్ ఉంది. ఓకే, రెండు ఉన్నాయి ఆల్రెడీ. సో 2 కంటే ఎక్కువే ఉంటుంది పక్క. ఓకే, యూపీలో కూడా ఉంది, మూడు కంటే ఎక్కువే ఉంటుంది, కానీ ఇక్కడ 4, 7 ఉంది, 4, 7, 6 ఉంది. కాబట్టి ఈ ఆప్షన్స్ కొంచెం మనకి కరెక్ట్గా ఐడియా లేదు, బట్ నేనైతే 6 అని గుర్తుంచుకున్నా బాగా, కాబట్టి 6. ఆ స్టేట్స్ ఏదైనా చూద్దాం. కరెంట్లీ 6 స్టేట్స్ ఇన్ ఇండియా హ్యావ్ బైకామరల్ స్ట్రక్చర్: ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక అండ్ తెలంగాణ. ఓకే, ఈ 6 స్టేట్లకి ఉన్నాయి. రిమైనింగ్ 20 states have unicameral structure with only legislative assembly. ఓకే, వాళ్ళలో ఈ ఎమ్మెల్సీ లేరనమాట, ఓన్లీ స్టేట్స్ వాళ్ళే ఉన్నారు, అని గుర్తుంచుకోండి. హూ హ్యాస్ ద ఫైనల్ అథారిటీ ఫర్ మేకింగ్ లాస్ ఇన్ ఇండియా? ఈ క్వశ్చన్ మళ్ళీ వచ్చింది. పార్లమెంట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, పార్లమెంట్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెడ్యూల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ ఎలొకేషన్ ఆఫ్ సీట్స్ టు స్టేట్స్ ఇన్ యూనియన్ టెరిటరీస్ ఇన్ రాజ్యసభ? ఏ షెడ్యూల్లో స్టేట్స్కి సీట్స్ అలొకేషన్ ఫర్ యూనియన్ టెరిటరీస్ రాజ్యసభ అండ్ లోక్సభకు సంబంధించి ఉంది? ఓకే, యూనియన్ టెరిటరీస్కి రాజ్యసభకి ఏ షెడ్యూల్లో ఉంది? అది నాకు కరెక్ట్ గుర్తులేదు.
సో ఆన్సర్ చూద్దాం, గుర్తు చేసుకున్నాను. 4th షెడ్యూల్. ఓకే, 4th షెడ్యూల్లో యూనియన్ స్టేట్స్కి సంబంధించిన సీట్ అలొకేషన్ అనేది ఉంది. యూనియన్ టెరిటరీస్కి స్టేట్స్కి సంబంధించి, రాజ్యసభకి, యూనియన్ టెరిటరీస్ అండ్ రాజ్యసభకి సంబంధించిన సీట్స్ అలొకేషన్కి సంబంధించి ఉంది. ఓకే, ఇన్ ఇండియా ద సీట్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీ ఆర్ డిపెండెంట్ ఆన్ లార్జర్ సైజ్ ఆఫ్ పాపులేషన్ గెట్స్ మోర్ రిప్రజెంటేటివ్ సీట్స్ దెన్ ది స్టేట్స్ విత్ స్మాలర్ పాపులేషన్. ఓకే, పాపులేషన్ ఎక్కువ ఉంటే సీట్లు ఎక్కువ ఉంటాయి, పాపులేషన్ తక్కువ ఉంటే సీట్లు తక్కువ ఉంటాయి, అది గుర్తుంచుకోండి. ఓకే, ఈ లెక్క మనం 25 క్వశ్చన్స్ ఫినిష్ చేస్తాం ఈరోజు. అండ్ ఈచ్ క్వశ్చన్లో కనీసం 2 టాపిక్స్ అన్న నేర్చుకుంటే 50 టాపిక్స్ నేర్చుకున్నట్టు మనం. సో పార్ట్ 2 దీంతో అయిపోయింది మనకి. సో మీరు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నా ఛానల్కి ఎంకరేజ్మెంట్ ఇస్తే నాకు ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంగ్లీష్ వీడియో కూడా వస్తుంది రేపు. గెట్ రెడీ.